సినిమాలో హీరోలకి 10 బుల్లెట్లు తగిలినా లేచి నిలబడి ఫైట్ చేస్తే మన లాజిక్ లేదు అంటాం. కానీ నిజ జీవితంలో ఏకంగా 15 బుల్లెట్లు శరీరంలోకి దిగినా ఒక చెయ్యి విరిగిపోయి వేలాడుతున్నా శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మన ఇండియన్ ఆర్మీ రియల్ హీరో స్టోరీ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ ని ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని చంపడానికి మన ఇండియన్ ఆర్మీ 1000 అడుగుల ఎత్తైన మంచుకొండను రాత్రిపూట తాళ్లతో ఎక్కుతున్నారు. అది చూసిన శత్రువులు పైనుండి భయంకరమైన కాల్పులు మొదలుపెట్టారు. అప్పుడు కేవలం 19 ఏళ్ల వయసున్న యోగేంద్ర సింగ్ యాదవ్కి 3 బుల్లెట్లు తగిలినా ప్రాణాలకు తెగించి పైకి వెళ్లి మొదటి బంకర్ని నాశనం చేశాడు. ఆ భయంకరమైన యుద్ధంలో అతని శరీరంలోకి ఏకంగా 15 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక చెయ్యి పూర్తిగా విరిగిపోయి చర్మంతో వేలాడుతోంది. పాకిస్తాన్ సైనికుడు వచ్చి మనవాళ్లు చనిపోయారో లేదో అని చెక్ చేస్తూ యోగేంద్ర సింగ్ ఛాతి మీద కాలు మీద కాల్చారు. కానీ తన దేశం కోసం ఆ భయంకరమైన నొప్పిని పంటి కింద భరించి చనిపోయినట్లు నటించాడు. వాళ్లు వెనక్కి తిరగగానే విరిగిపోయిన తన చేతిని బెల్ట్కి కట్టుకుని పక్కనే పడి ఉన్న గ్రెనేడ్ తీసుకుని వాళ్ళ మీదకు విసిరి ఒంటి చేత్తో తుపాకీ పట్టుకుని ఆ శత్రువులను ఊచకోత కోశాడు. 15 బుల్లెట్లు తగిలిన బతికొచ్చి పరమ వీరచక్ర అందుకున్న ఆ రియల్ హీరో స్టోరీ ప్రతి భారతీయుడికి తెలియాలి. మన ఇండియన్ ఆర్మీ దమ్ము ఏంటో చూపించిన ఈ స్టోరీకి సెల్యూట్ చేస్తూ కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. బై నవీన్ అఫీషియల్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.